కానీ ఈ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందంటే బతుకమ్మ చీరలొద్దు, బతుకమ్మ పండుగకు ఏర్పాట్లొద్దు, అసలు బతుకమ్మనే కనబడద్దు, రానున్న రోజుల్లో తెలంగాణనే కనబడద్దు, అవసరమైతే తెలంగాణను కూడా మాయం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల పచ్చి అబద్ధాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా, ఊరంతా హోర్డింగులు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరగబోయేది పక్కా. రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం ఖాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయహస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్నాసో, ఏ ఒక్క చరిత్ర తెలియని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవివేకం అవుతుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం అప్రమత్తంగా ఉండకపోతే, పెద్దలు చెప్తారు, సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే, సింహాలు తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు. ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీద బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు, ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇలా మేడ్చల్లో మా తమ్ముడు రాజు వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారో తెలంగాణ తల్లిని, ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేద్దాం.